హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్స్ ఏంటి అంటే ఈరోజు మటన్ పులావ్ చేశానండి. పిల్లలు అడిగారు కాబట్టి చేశాను. నేను ఇప్పటివరకు హెల్త్ కొంచెం ప్రాబ్లంగా ఉండడం వల్ల వీడియోస్ లేట్ అయ్యాయండి. ఇక నుంచి మనకి డైలీ మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. తప్పకుండా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ మటన్ పులావ్కి మామూలుగా కర్రీ కోసమనే మేము మటన్ తెచ్చుకున్నామండి. మటన్ తీసుకొచ్చిన తర్వాత పిల్లలు పులావ్ చేయమని అడిగారు. దానికోసం అని చెప్పేసి ఇంకా మటన్ పులావ్ చేశాను. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి, ట్రై చేయండి. ఇలా చక్కగా మటన్ పీసెస్ శుభ్రంగా వాష్ చేసేసి పెట్టుకోండి. మ్యారినేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పొయ్యి మీద గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసేసుకోండి. బిర్యానీకి కావాల్సిన అవన్నీ, బిర్యానీ ఆకు, అలాగే షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, ఇలా మొత్తం జాజికాయ, జాపత్రి అన్నీ కూడా వేసేసుకోండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసేసి ఫ్రై అవ్వనివ్వండి. అలాగే కొన్ని జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. మనం బిర్యానీకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచి అరోమా రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం శుభ్రం చేసుకున్నటువంటి మటన్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకుని మటన్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మటన్ ఉడకడానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసామంటే కనుక మనం వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకున్నాం కాబట్టి మటన్లో నుంచి కొన్ని వాటర్ వస్తాయండి. ఆ వాటర్ వచ్చేంత వరకు కూడా మూత పెట్టేసేసి మంచిగా మగ్గనివ్వాలి. అందులోంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్తో పెద్ద పెద్ద పీసెస్ కాదు కాబట్టి మంచిగానే ఫ్రై అయిపోతాయండి. తర్వాత నేను 2 టమాటాస్ వేసుకున్నాను. చక్కగా మంచి టేస్ట్ వస్తుందండి. ఒక టమాటా వేసేసుకోండి. టమాటా కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వండి. మనం టమాటాల నుంచి కూడా కొన్ని వాటర్ వస్తాయి. ఈ వాటర్తో కూడా మటన్ మంచిగా కుక్ అయిపోతుందండి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం మటన్కి సరిపడినంత మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ కారం వేసేసుకున్నాను. ఈ కారాన్ని చక్కగా ముక్కలకి పట్టేలాగా కలిపేసేసుకొని మరలా మూత పెట్టేసేసి మగ్గనివ్వండి. చక్కగా ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. ఇలాగా మంచిగా ఉడికిపోవాలండి. మటన్ అయితే మంచిగా ఉడకాలి. ఇది దమ్ బిర్యానీ కాదు, మనం దమ్ము పెట్టము కాబట్టి మటన్ ఇలానే మంచిగా కుక్ అయిపోనిస్తే కనుక రైస్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో. కాబట్టి ఇప్పుడు మనం ఇందులోకి పెరుగు వేసేసుకుందాము. మంచి గ్రేవీ వస్తుందండి పెరుగు వేసుకోవడం వల్ల. ఆ ఫ్లేవర్ మటన్ మంచి గ్రేవీ వస్తుంది. ఆ పులావ్ కూడా మంచిగా ముద్దగా వస్తుందండి. పులావ్ ఎప్పుడూ కూడా ముద్దలా ఉంటుంది, బిర్యానీ ఎప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటుంది. అలా ఉంటేనే దానికి టేస్ట్ ఉంటుంది. ఇలాగా మనం పెరుగు వేసుకుని మూత పెట్టేసుకున్నాం కాబట్టి వాటర్ ఇంకా వచ్చాయండి. పెరుగు కూడా వాటర్గా అయిపోతుంది కదా. ఈ చక్కగా ఈ వాటర్తో పీసెస్ చిన్నవే కాబట్టి మంచిగా ఉడికిపోయిందండి. ఇలాగా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి. నేను రైస్ విడిగా వండుకోవటం లేదండి, చెప్పాను కదా మనం బిర్యానీ చేసుకోవటం లేదు కాబట్టి. నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి. రైసు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి, ఇందులో డైరెక్ట్గా వేసేసుకోవడమే, నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇందులోకి నేను కొంచెం మటన్ మసాలా, అలాగే గరం మసాలా, కొంచెం బిర్యానీ పౌడర్ కూడా వేసేసుకున్నాను. మీకు ఇష్టమైతే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. మటన్ బిర్యానీలోకి, ఏదైనా మటన్ పులావ్లోకి ఎక్కువగా మనం పొడులు ఎక్కువ వేసేసుకోవద్దండి. అది మటన్ పొడి, అలాగే కొంచెం బిర్యానీ పొడి వేసేసుకుంటే కనుక మటన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇలాగా మసాలాలన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలిపేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి రైస్ ఉన్నాయి కదండి, నేనైతే కనుక 6 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. మనం వాటర్ తాగుతాం కదా, ఒక మీడియం సైజ్ గ్లాస్తో
ఒక 6 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 6 గ్లాసుల రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని నానపెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానపెట్టుకుంటే రైస్ బాగా ఉంటుందండి. బిర్యానీ రైస్ ఇంకా పొడుగ్గా కనిపిస్తాయి. ఇలాగా రైస్ వేసేసుకొని ముక్కలైపోకుండా మంచిగా అన్ని వైపులా కూడా మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా కలిపేసేసుకొని ఒక మూత పెట్టేసేసుకొని 2 మినిట్స్ అలా వదిలేయండి. ఈలోపు మనం వాటర్ కొలుసుకొని పెట్టేసేసుకుంటే సరిపోతుంది. వాటర్ అయితే కనుక ఇప్పుడు 6 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి మనం మామూలుగా అయితే 12 గ్లాసుల వాటర్ పడతాయండి. ఇప్పుడు మనకి మటన్లో ఉన్న గ్రేవీ కానీ వాటర్ కానీ మీకు ఎన్ని గ్లాసులు అవుతుంది అనేది చూసుకోండి. అది కొలుసుకోవాల్సిన అవసరం లేదు, ఒక ఐడియా ఉంటుంది. మ్యాక్సిమం ఒక గ్లాసు లేదా 2 గ్లాసులు, అంతకంటే ఎక్కువ ఉండదు. ఒక గ్లాస్ ఉంటుంది. నాకైతే నేను ఒక గ్లాస్ తగ్గించేసుకొని 11 గ్లాసుల వాటర్ పోసేసుకున్నాను. ఇలాగ పోసేసుకొని బాగా కలిపేసేసుకోండి. అన్ని వైపులా కూడా మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలిపేసేసుకొని మరలా మనం రైస్లోకి కూడా సరిపడినంత సాల్ట్ వేసేసుకుని పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసేసుకోండి. మూత పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనిచ్చేసి పైన బరువు పెట్టేసేయండి. పైన బరువు పెడితే కనుక చక్కగా నీరు తీస్తుంది. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టండి. ఒక 10 మినిట్స్ హైలో పెట్టి ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో పెడితే కనుక మంచిగా మటన్ పులావ్ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంది. ఇలా చక్కగా మటన్ పులావ్ రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఫుల్ ప్రాసెస్ చూసి ట్రై చేయండి. ట్రై చేసి మీరు టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి అంటే చికెన్ ఫ్రై, అలాగే కట్ట అండి. ఇది మటన్ ఫ్యాట్ వేసి చేసినటువంటి కట్ట. మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, తప్పకుండా చూడండి. ఇది గోంగూర, కట్ చేసినటువంటి ఆనియన్స్, నిమ్మకాయ, కీర, అలాగే రైతా.